రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లోపించిందనడానికి ఎంఎంటీఎస్ ఘటనే నిదర్శనమని విమర్శించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఎంఎంటీఎస్ ఘటనలో తీవ్ర గాయాలైన మహిళను యశోద హాస్పిటల్లో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, హరీష్ బాబు, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పరామర్శించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు హోంమంత్రి లేరని విమర్శించారు ఎమ్మెల్యేలు. హైదరాబాద్ లో మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఈ దాడులను, అదేవిధంగా ఈరోజు 22 సంవత్సరాల అమ్మాయి ఎంఎంటీఎస్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ అమ్మాయిని అగంతకులు ఆమెను బలవంతం చేయబోతే ఆమె ఏమీ దిక్కుతోచక స్పీడ్ లో ఉన్నటువంటి ఆ ట్రైన్ నుండి తన మాన ప్రాణాన్ని రక్షించుకోవడాన్ని ట్రైన్ నుంచి కిందికి దూకడం వలన ఆమెకు విపరీతంగా గాయాలైనవి. ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే 24 గంటల వరకు కూడా సరైనటువంటి వైద్యం దొరకలేదు. ఒక 22 సంవత్సరాల ఆడపిల్లకు అంత ఘోరమైనటువంటి వ్యవహారం జరిగితే ప్రభుత్వం వెంటనే స్పందించి కావలసినంత వైద్య సదుపాయాలు అందించి బాధితులను వెంటనే పట్టుకొని శిక్షించాల. గారితో మాట్లాడడం జరుగుతుంది. మాకు అక్కడ జరిగిన విషయం ఏంది అనేది తెలియదు. కానీ బై అండ్ లార్జ్ రైళ్ల వరకే రక్షణ జీఆర్పీ చూస్తుంది, కానీ మిగతా అవుట్ సైడ్ ఇక్కడ ఏది జరిగిన అఘాయిత్యాలు ఒక రైళ్లలో అఘాయిత్యం ఇది ఒకటే కాదు. ఇవాళ 22% క్రైమ్ రేట్ రాష్ట్రంలో పెరిగింది. అది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కదా. తప్పకుండా మేము రైల్వే శాఖ మంత్రి గారికి కూడా ఈ విషయాన్ని చేరవేస్తాం. అక్కడ జీఆర్పీ పోలీసులు ఎవరైనా ఎక్కడ ఏమైనా వైఫల్యం ఉన్నా కూడా దాన్ని సరిచేసే ఏర్పాటు కూడా చేస్తాం. తప్పకుండా ఆ చర్యలకు కూడా తీసుకునే ఏర్పాటు చేస్తాం. ఇది ఎప్పుడో మధ్యరాత్రి జరిగిన ఇన్సిడెంట్ కూడా కాదు. అమ్మాయి 6 o'clock తన జాబ్ ముగించుకొని ఎంఎంటీఎస్ ట్రైన్ లో 7:30కి జరిగిన ఇన్సిడెంట్. అంటే సాయంత్రం పూట ఎంతో మంది మహిళలు వాళ్ళ జాబ్స్ ముగించుకొని వెళ్ళే టైంలో జరిగింది. ఒక మూవింగ్ ట్రైన్ లో ఇది జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. కానీ ఎక్కడ కూడా తెలంగాణకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత పట్ల ఎటువంటి చర్యలు ఇప్పటికీ కూడా తీసుకోవట్లేదు.